హోమ్ టౌన్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్నటువంటి ఈ సినిమాని చూసిన తర్వాత నాకైతే నచ్చిందండి. సినిమా నాకైతే చాలా రోజుల తర్వాత విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చినటువంటి ఈ సినిమా అయితే నన్నైతే ఎంటర్టైన్ చేస్తూ అలా ముందుకు వెళ్ళింది అనేటువంటిది అయితే చెప్తానన్నమాట. ఇక ఈ సినిమా డ్యూరేషన్ ఎంత అంటే 2 గంటల 30 నిమిషాలు ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే వెబ్ సిరీస్ లాగా కన్వర్ట్ చేశారు. ఇక 5 ఎపిసోడ్లు అయితే ఈ సినిమా అయితే ఉందన్నమాట. ఇక ఈ సినిమా బేసిక్ స్టోరీ లైన్ ఏంటి అంటే రాజీవ్ అంకుల్ ఉంటాడు, అలాగే ఝాన్సీ ఆంటీ ఉంటుంది. వాళ్ళకి సంతానం కలిగినటువంటి పిల్లలే 2 ఉంటారు. ఒకడేమో మొగోడు, ఒక ఆమెనేమో ఆడామె. అయితే వీళ్ళిద్దరిలో అమ్మాయి ఏమో బాగా చదువుతుంది. ఇక మొగోడు అబ్బాయి ఎవడైతే ఉన్నాడో వాడైతే చదవకుండా గాలిగాన్ లాగా తిరుగుతూ సెక్స్ వీడియోలు అలాగే కామసూత్ర లాంటి బుక్స్ తీసుకొని చదువుతూ బజార్ పూకోన్ లాగా బయట తిరుగుతూ ఉంటాడు. అయితే ఇదంతా గమనిస్తున్నటువంటి రాజీవ్ అంకుల్ కేమో నచ్చదు. ఏం బతుకు ఇంతే, నా బిడ్డనన్నా మంచిగా చదివిపించి ఒక మంచి ఫ్యామిలీలో సెటిల్ చేయాలి అని మన రాజీవ్ అంకుల్ అనుకుంటాడు. కాకపోతే అక్కడ ఆ అమ్మాయికేమో అమెరికా వెళ్ళి మంచిగా జాబ్ చేసి ఇంట్లోని చూసుకోవాలని అనుకుంటుంది. ఇక తర్వాత మన రాజీవ్ అంకుల్ ఎప్పుడు చూసినా అతని కొడుకునైతే ఊకే తిట్టుకుంటా ఉంటాడు. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటిది మీరు ఈ సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది అన్నమాట. ప్లస్ పాయింట్స్ 90s మిడిల్ క్లాస్ మెడోలియల్స్ లాంటి సినిమా తర్వాత ఒక మంచి సినిమా వచ్చింది అనేటువంటిది అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇక ఈ హోమ్ టౌన్ సినిమా కూడా సేమ్ ఆ 90s మిడోలియస్ బయోపిక్ సినిమా లాగానే అదే ఫార్మాటిలో సినిమా అయితే వెళ్తుంది. కాకపోతే ఈ హోమ్ టౌన్ సినిమాలో కొన్ని సీన్లు తిప్పి కన్వర్ట్ చేసి మననైతే ఎంటర్టైన్ అయితే చేశారన్నమాట. అది కూడా బోర్ కొట్టివ్వకుండా, అది కూడా వెబ్ సిరీస్ అంటే నేను ఏమనుకున్నంటే నీ అమ్మ గుదవలుగా సాగదిస్తారా నాయన ఈ కొడుకులు అని అనుకున్నాను. కానీ ఆ వెబ్ సిరీస్ ఎపిసోడ్లు కూడా ఎక్కువ మినిట్స్ అయితే లేదు, ఓన్లీ 27 మినిట్స్ అండ్ ఇంకా 32 నిమిషాలు ఈ పద్ధతిలో అయితే రన్ టైం అయితే ఉందన్నమాట. ఈ పాయింట్ అనేటువంటిది అయితే నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇక మన రాజీవ్ అంకుల్ అండ్ ఝాన్సీ ఆంటీ క్లైమాక్స్ లో ఏడుస్తారు. ఆ ఎమోషనల్ సీన్స్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా కెమెరా యాంగిల్ కూడా ఎక్కువ క్లారిటీ అయితే లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కువ క్లారిటీ పెడితే ఏమనుకుంటారో ఏమో డైరెక్టర్లు అని రియాలిటీగా రాదని అనుకోవచ్చు. అందుకే రియాలిటీగా రావడానికి లో బడ్జెట్ కెమెరా అయితే పెట్టి 90s సమయంలో ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా అయితే ఈ సినిమా కెమెరానైతే వాడారనమాట. ఈ సినిమాలో నాకు మైనస్ పాయింట్స్ లో బేబీ దెంగిపించింది ఏదైనా ఉంది అంటే అది క్లైమాక్స్ అని చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకు అంటే రాజీవ్ అంకుల్ కొడుకు ఉంటాడు కదా, ఆయన ఏదో పీకుతాడేమో అని నేను క్లైమాక్స్ లో అనుకున్నాను. కానీ క్లైమాక్స్ కి వచ్చేసరికి ఏం పీకాడు. బ్రూస్లీ సినిమాల శరణం అన్నయ్య ఆ లక్క కోసం ఏ విధంగా చేస్తాడో అదే రీతిలో ఈ సినిమాలో కూడా ఆ లక్కని తోలుకుపోయి వీసా ఇప్పిస్తాడు. అది నాకు చూసిన తర్వాత అయితే ఈ అమ్మ శాతాని కొడుకులు ఇట్లే ఉంటారు కదా రా నాయన అనేటువంటి ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది అనమాట. ఎందుకంటే ఫ్రెండ్స్ ఒకటి చెప్తున్నాను, ఈ డైరెక్టర్లు కొంచెం ఆ కాపీ దెంగే ఇడిచిపెట్టి డిఫరెంట్ గా ఆలోచించి ఏదో ఒకటి డిఫరెంట్ పాయింట్ పెట్టాలి అనేటువంటిది వాళ్ళ మైండ్ లో రాలేనట్టుంది. అట్లా శాతగానం లాగా అట్లా వీసా ఇప్పించే బదులు ఈ అమ్మ నేను చదువుతలేను కదరా నాయన, ఎట్లనన్నా చేసి ఏదైనా గుదవలుగా పని అన్న వేయాలి, లేకపోతే మా నాయనని ఏదో విధంగా సంతోషపరచాలి అన్నట్టు ఏదైనా పనైనా చేస్తేనన్నా క్లైమాక్స్ లో అరే సినిమా బాగుందిరా, ఇదిరా సినిమా అంటే అనేటువంటిది మనకైతే అనిపిస్తుంది అన్నమాట. కానీ ఇక్కడ శాతగానం లాగా బ్రూస్లీ సినిమాలో టైప్ లాగా శాతగానం లాగా వీసా ఇప్పించి ఆమెను తోలిచ్చుడు ఇదైతే నాకైతే నచ్చలేదు ఫ్రెండ్స్. సో మైనస్ పాయింట్స్ అయితే ఇవే. మరి మీరు కూడా ఈ సినిమా చూస్తారా లేదా అనేటువంటిది మీరే నిర్ణయించుకోవాలి. ఒకవేళ చూస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎలా ఉంది సినిమా అనేది. సో మరి ఉంటా, ఇంకో చక్కటి రివ్యూ తోటి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేటెస్ట్ అండ్ OTT రివ్యూస్ వస్తుంటాయి ఇలాగే. సో మరి ఉంటా, సైనింగ్ ఆఫ్, బై.